మొన్న మోంతా తుఫాన్తోనే మొత్తం పంటలు వరదల పడి ఖరాబైనోళ్లకు పంటలు మొత్తము ఆగమైనోళ్లకు షెయి సర్కారు ఎకరానికి అచ్చరాల 10,000 రూపాయలు రైతుల ఖాతాలో వేసి వాళ్ళని ఆదుకుంటామని తుఫాను పోంగనే చెప్పిర్రు. ఇట్లా చెప్పి కూడా నెల దినాలు దగ్గరికి రావట్టే గాని వరదలతోనే ఆగమైన పంటలకు పరిహారం ఇచ్చింది లేదు, వాళ్ళని ఆదుకున్నది లేదు. ఇప్పుడు మళ్ళా మోంతా తుఫాన్తో మొత్తం 1,15,000 ఎకరాల పంట నష్టమైందని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు రికార్డులు తయారు చేసి సెంట్రల్ సర్కారుకు పంపబోతున్నారట. కేంద్ర సర్కారు వ్యవసాయ శాఖ ఆఫీసర్లను కూడా ఓ పారి పంట నష్టమైన బాధితులను పరామర్శించి వాళ్ళ పంటల వివరాలను తీసుకొని పోయి ఇంత సాయం చేస్తే మంచుకుంటుందని ప్రభుత్వానికి కాయిదాలు పంపే పని పెట్టుకున్నారట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, ఎప్పుడు సారు మీరు పాయమాలు అందించేది? పానం పోయినాక వచ్చి కూడా నష్టపరిహారం చేతుల పెట్టి పోతారా? ఎట్లా? ఎద్దేడిచిన వ్యవసము రైతేడిచిన రాజ్యం ఎన్నటికి పోగుపోయేది పొడిగెళ్ళది. మీరు రైతులను రామగోసలు పెట్టింది చాలు సారు, ఇంకెన్ని గోసలను ఇట్లా పెడతారు? అన్నదాతలను అరిగోసలు పెట్టబడితిరి. అడిగినప్పుడల్లా ఇగిస్తాము అగిస్తాము ఇగవచ్చే అగవచ్చే ఇప్పుడే మీ ఖాతాలో పడతాయి అన్నట్టు చెప్పుడే ఉన్నది కానీ చేసింది మాత్రం ఏం లేదు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు తుఫాన్ల పంటలు మొత్తం ఆగిపోయినాక పంటకు నష్టపరిహారం ఇస్తామని ఆశ పెట్టి అవి కూడా ఇవ్వకుండా తిప్పలు పెట్టుడేంది? మీరు రేపు ఇస్తాము మాపిస్తాము ఏ పండగకి ఇస్తాము ఆ పండగకి ఇస్తామని కాకుండా వెంటనే పరిహారం పైకం విడుదల చేయాలంటుర్రు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పైకం విడుదల చేసి పుణ్యం కట్టుకోరి, లేకుంటే మార్పు తీసుకొస్తామన్న మీకు ప్రజలు మార్పు చూపెడతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.